కొత్తగా మురింతలపల్లి మండలంలో కేశవరం విలేజ్ మాది. ఓకేనా, ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ ప్లస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎట్లా నడుస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బెటర్, కాకపోతే ఏంటంటే ఓకే, కాకపోతే కొంచెం వాటర్కు కొంచెం ఇప్పుడు కొద్దిగా వచ్చే అవకాశం ఉన్నది, వస్తుంది చూస్తున్నాం గిట. దాన్ని కొంచెం ఫిలప్ చేయాల్సిందిగా మా గిట ఫిలప్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని ఆలోచన. అన్ని 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 వరకు అన్ని విధాల ఓకే. గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు, ఎవరు బెటర్ ఉందన్న? రేవంత్ రెడ్డి ఓకే, కేసీఆర్ ఒకటి వాటర్కు చాలా బెటర్ ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం కేసీఆర్ పోయినప్పటి నుంచి వాటర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది అన్నిటే పర్వాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ పార్టీకి వేసారు? కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండే మరి? కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు, కాకపోతే డబ్బులతోని మల్లారెడ్డి కొంచెం గెలిచిండు. అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఎప్పుడు ఒకటే పార్టీ ఉండి ఒకటే వాళ్ళు ఉండే వాళ్ళ కదా. మాకు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళే అధికారులు లీడర్లు కానీ ఎవరు కానీ విలేజ్లో కానీ మండల్లో కానీ పోయిన లీడర్లు పోవడము, మాట్లాడడము, ఉన్న వాళ్ళే ముంగడ పోవడము, కొత్త వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోతుంది. కానీ కొత్త పార్టీ ఏదైనా వస్తే, కొత్త ఎమ్మెల్యే ఎవరైనా వస్తే కొంచెం మనము ఇంకా ఉన్న వాళ్ళకి కొంచెం అవకాశం ఉన్నది. అలాగా కాంగ్రెస్ కేసు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఉంటారు. ఎవరికి వేస్తారన్న ఓటు? వాస్తవానికి సునీత మహేందర్ రెడ్డి అనే వాళ్ళు కూడా ఇంత ముందుకు మనకు టీడీపీ ఉన్నప్పటి నుంచి జెడ్పచ్ చైర్మన్గా చేసింది మేడం. వాళ్ళు గిట అప్పుడు తెలుసు, అంతో ఎంతో తెలుసు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఆమె మాకు అంత టచ్ లేకుండే. ఈ మధ్యలో మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు అని ఈటల రాజేందర్ అంటే కొంచెం ప్లేస్లో మంచి ప్లేస్లో ఉన్న వాళ్ళు గుర్తుండే. కానీ ఇప్పుడు ఈ పార్టీలు అన్ని పార్టీల కంటే ఇప్పుడు వాస్తవానికి క్యాండిడేట్ల కంటే ఒక ఈటల రాజేందర్ కొంచెం బెస్ట్గా ఉన్నాడు. కాకపోతే ఇంతకుముందుకు తెలంగాణ కోసం పోరాడి అతను కొంచెం తెలంగాణ కోసం ఒక మంచి పొజిషన్లో ఉండి ఆయన తెలంగాణ కోసం కొంచెం కష్టపడ్డాడు కాబట్టి మనం ఓడిపోయిండు ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో నిలబడ్డాడు కాబట్టి గెలిచే అవకాశం ఇటు ఉండొచ్చు. నేను ఒక్కనే వేసిన తర్వాత గెలవాలని నా ఒపీనియన్ అయితే అట్లా ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఇస్తాం, కాకపోతే ఇయ్యమని. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రావాలనుకున్నాము, ఒక వ్యతిరేకమైన పార్టీ ఉండాలనుకున్నాము. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఇప్పుడు బలంగా ఏది ఉంది అంటే టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ను కొంచెం డామినేట్ చేయడం రేవంత్ రెడ్డికి అది అనుభవం ఉన్నది. ఆయనకు కొంచెం కాంగ్రెస్లో కొంచెం పట్టు ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఒక టీడీపీలోకి వచ్చిన వ్యక్తే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లో ఒక లీడర్గా ఆయన ఎదిగిండు కాబట్టి ఆయన రావాలనే కోరికతో వచ్చిండు. మేము కావాలని చేసినాం గిట అసలు అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మరి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న 100% ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? 100% ఉన్నాయి. ఓకే, అంటే ఈటెల రాజేందర్ మీద నమ్మకం ఉందా? ఈటెల రాజేందర్ మీద నమ్మకం ఉంది. ఒక బీసీ వ్యక్తి, బీసీ నాయకుడు, కొంచెం మంచి సామాజిక వర్గాల ఒక మంచి వెలిగిన ఆయన కాబట్టి కొంచెం బీసీలలో ఒక మంచి లీడర్ కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మా దగ్గర అందరు రెడ్డిలు అయిపోతారు. ఎమ్మెల్యే రెడ్డి అయిపోయాడు, ఇంతకుముందుకి ఎంపీ రెడ్డి ఉండే. మాకు ఎంపీ మన రేవంత్ రెడ్డి అన్ననే ఉన్నాడు. అభివృద్ధి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే. మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఎంపీలో ఉండి ముఖ్యమంత్రి అయినట్టు మాకు చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే అందరు రెడ్డిలు అనేది ఒక బీసీ నాయకుడు ఉండాలని చెప్పేసి బీసీ నాయకులకు అవకాశం దక్కిన అసలు ఎమ్మెల్యేగా ఎంపీగా కానీ గెలవడం లేదు. ఇది ఒక్కసారి గెలిస్తే మాకు మంచిగా ఉంటుందని అవకాశం అంతే, ఏం లేదు. ఒక బీజేపీ వ్యక్తి ఇప్పుడు బీసీ నాయకుడు కాబట్టి ఆయన వస్తే మంచిగా ఉంటుందని ఆలోచన అంతే. ఇప్పుడు బీఆర్ఎస్లో అయినా రెడ్డియే, కాంగ్రెస్లో అయినా రెడ్డియే. ఇలా ఉన్నారు చెప్పండి. ఒక సామాజిక వర్గం ఇప్పుడు బీఎస్పీ మళ్ళీ అందులోనే కలిసింది. దీనికి ఏముంది ఆడ సామాజిక వర్గం అనేది ఏముంది? ఇందులో ఉన్న వాళ్ళకన్నా బీసీలకు ఒకరికి ఛాన్స్ ఇస్తే అవకాశం ఉంటే మంచిగా ఉంటుందని ఆలోచన. పార్లమెంట్లో బీజేపీ గెలవాలని అవకాశం ఉంది. నమస్తే అన్న, మీ పేరే? ఇదే ఏరియానా? ఈసారేనా పార్లమెంట్ మల్కాజ్గిరి వస్తుంది. ఓకే అన్న, గతంలో మన దగ్గర బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఆల్రెడీ. 120 రోజులు 130 రోజులు దాటిపోతుంది కదా. ఎట్లా అనిపిస్తుంది పరిపాలన?
పరిపాలన ఏం బాగలేదు, ఇచ్చిన వాగ్దానాలు ఏమి సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ మీద ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం లేదు. విశ్వాసం లేదా? అస్సలు విశ్వాసం. అంటే గతంలో కేసీఆర్ ఉండే, కేసీఆర్ బెటర్, ఈయన బెటర్. కేసీఆర్ కు ఇద్దరు అతను అంటే అతను దొంగలు అన్నట్టు రెండు పార్టీలు. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి, అట్లాగే బీజేపీ నుండి ఈటెల రాజేందర్. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఎట్లుంటది? ఇద్దరు స్థానికులు గారు, రాగి లక్ష్మారెడ్డి స్థానికులు, సునీత మహేందర్ రెడ్డి స్థానికులు గారు. కనీసం ఈటెల రాజేందర్ గారు అన్న మనకు అందుబాటులో ఉండి చాలా పనులు చేసి, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఎన్నో పనులు చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ ఉండి అందుబాటులో ప్రజల్లో మెదిలిండు, ప్రజలకు అందరిలో గుర్తింపుగా ఉన్నాడు. కాబట్టి ఈటెల రాజేందర్ మంచి పేరున్నది. కానీ గతంలో ఇలా ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిండు. అవును, రేవంత్ రెడ్డి సిట్టింగ్ ప్లేస్ ఇది. అవును, సిట్టింగ్ ప్లేస్ ని ఓడగొట్టుకుంటారు అంత ఈజీగా? ఒక్కనాడు కూడా సిట్టింగ్ ప్లేస్ లో ఉండి ప్రచారం చేసిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయి? అతని గెలిచిన రోజు నుండి ఒక్కనాడు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎప్పుడు కూడా అతను ఎవరో కూడా తెలుసు, గెలిచిండు రేవంత్ రెడ్డి అని మాత్రం తెలుసు. కానీ అతని పార్లమెంట్ లో పనిచేసిన ఒక్క విషయంలో కూడా అతను చెప్పమనంటే ఒక్కటి అంటే ఆయన అభివృద్ధి ఏం లేదంట వీడ శూన్యం. ఆయన ఏమంటున్నా అంటే, ఇప్పుడు మల్కాజ్గిరి నన్ను గెలిపిస్తే ఈ పార్లమెంట్ లో ఏం సమస్యలు ఉన్నాయో నా దృష్టిలో ఉన్నాయి, అవన్నీ నేను నెరవేర్స్తా అని చెప్పి. ఇప్పుడు గతంలో ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయి? గతంలో కూడా పార్లమెంట్ నుంచి మెంబర్ ఎక్కడ గెలిచిన కదా, పార్లమెంట్ మెంబర్ ఇతను గెలిచింది కదా. గతంలో ప్రభుత్వాలు నాకు లేవు కాబట్టి నేను చేయలేకపోయినా, ఇప్పుడు అలాగనే అంటాడు. ఇప్పుడు గెలిచి కూడా అతను ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు చేయలేడు కదా. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏదో ఉచిత ప్రయాణం అని అంటే ఒకటి, ఇంకొకటి ఏదో 2 చేస్తున్నాడు. కానీ రుణమాఫీ ఎక్కడ పోయింది? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇలాంటివి చాలా ఉన్నాయి. అతను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా సరిగ్గా లేదు కాబట్టి అతను గెలిచే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సోర్స్ లేదు. గెలిచే అవకాశం బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉంది. మోడీ దృష్టిలో పెట్టుకుని, మోడీ దృష్టిలో పెట్టుకుని మోడీ ఎంత మెజారిటీతో గెలుస్తారంటే? 1,00,000 మెజారిటీతో గెలుస్తుంది. 1,00,000 మెజారిటీ గెలిపైతే కన్ఫర్మ్ అండి. కన్ఫర్మ్ గా. రాగి లక్ష్మారెడ్డి ఊపి ఏమి ఉండదు అసలు, పేరే లేదండి. పేరే లేదా? పేరే లేదు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా రాగి లక్ష్మారెడ్డి కూడా చూస్తే బాగా వెహికల్ మాత్రమే తిరుగుతున్నది. ఆ వెహికల్ చూసి మురవాల్సిందే తప్ప ప్రజల్లో లేదు. ప్రజల్లో లేదా? ఓకేనా. ఫైనల్ గోల్ గెలుస్తారంట? ఫైనల్ ఈటెల రాజేందర్ గారు తప్పకుండా గెలుస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరే? నా పేరు చంద్రబాబు. చంద్రబాబు, ఏం చేస్తుంటావు? నేను వృత్తి వరకు అదే కార్పెంటర్ చేస్తాను. కార్పెంటర్. వ్యవసాయం. వ్యవసాయం ఎట్లా నడుస్తుంది? వ్యవసాయం బాగా పంటలు వెళ్తున్నాయి? వ్యవసాయం అంతా బాగానే ఉంది, కానీ ఈసారి చెప్పింది ఏది కరెక్ట్ లేదు. రైతులు చాలా నష్టపోయారు ఈసారి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2,100 వచ్చేది ఒడ్లు అమ్ముకుంటారు క్వింటాల్. ఈసారి 2,000 కాదు కదా, 1,500 కూడా రావట్లేదు. ఎందుకంటే కొంటోళ్ళే లేరు. కొంటోళ్ళేరా? దళారీ వస్తువులు వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి 1,400, 1,300 కడుగుతారు. అంటే దీనివల్ల ఎంత నష్టం? దాదాపు 800-900 నష్టం అవుతుంది. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ నాయమాట. కేసీఆర్ కరెక్ట్ అని నేను అది కూడా కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆయన కూడా ఏంటంటే ఏదో ముందట అరిచేతుల స్వర్గం చూపించినట్టు ఏదో మాయమాటలు చెప్పి చూపించిండు, పక్క జరిగిపోయింది. అందరు గుర్తించారు ఆయన చేసిన మంచి ఏంది చెడు ఏంది అంత గుర్తించి ఆయన పక్క జరిగింది. ఈయన అన్ని రకాలు చెప్పిండు, ఇది ఇస్తా అది ఇస్తా అని 6 గ్యారంటీలు అన్నాడు, ఏదేదో చెప్పిండు. అందులో ఏదీ లేదు. రైతులకు అయితే ఇప్పుడు పైసా కూడా మంచి చేసింది ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లలో ఇటు ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లా? బీజేపీ కన్ఫర్మ్. బీజేపీ. ఎందుకే? బీజేపీ ఈటెల రాజేందర్, సెంటర్లో నరేంద్ర మోడీ రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అన్ని ఇస్తుండ్రు రైతులకు సంబంధించి. ఇప్పుడు 4,000-5,000 ఉండే డిఏపి బ్యాగ్ ఒకటి మనకు 1,600కు వస్తుంది. అంటే మనకు దాంట్లో ఒక 2,000 వరకు సబ్సిడీ వస్తున్నట్టు. ఇక్కడ అదే విధంగా ఇప్పుడు యూరియా ఉంది, యూరియా బ్యాగ్ 250 రూపాయలకు వస్తుంది. అదే కరెక్ట్ గా మనం బయట మార్కెట్ లో కొనుక్కుంటే 1,500 నుంచి 2,000 పడుతుంది. ఇందులో ఒక 1,200, 1,300 మనకు ఈజీగా లెస్ అవుతుంది. కాబట్టి రైతులకు మంచిగానే ఉంది. అదే కాకుండా 5 సంవత్సరాలు ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం అది ఇస్తుంది. ఆయుష్మాన్ భారత్ అనేది అది హెల్త్ కార్డు 5 లక్షలు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ మన స్టేట్ లో ఎవరికి ఇవ్వాలి. ఇంతవరకు మొత్తం మీద పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారంట? 100% ఈటెల రాజేందర్, సెంటర్ లో సునీత మహేందర్ రెడ్డి గెలదా?
రాను రాగి లక్ష్మారెడ్డి ఇక్కడ పర్సనే కదా ఆయన. కాదా? ఇక్కడ ఈటల రాజేందర్ కూడా ఇక్కడ మంచి కాదు అంటారు కదా. ఇక్కడ పర్సన్ ఆయన ఇప్పుడు మాకు దగ్గర 16 కిలోమీటర్ల ఆయన సొంతం ఇల్లే ఉంది. ఓకే, షామీర్పేటలో. సరే ఫైనల్ వాళ్ళు గెలుస్తారు అంటున్నా? 100% ఈటల రాజేందర్ 5 లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే, అన్న మీ పేరు? నా పేరు నరేందర్ రెడ్డి, ఏం చేస్తుంటాను? అగ్రికల్చర్. ఎట్లా అన్న, ఇప్పుడు గతంలో మనకు బీఆర్ఎస్ ఉండే మన రాష్ట్రంలో, అవును, కాంగ్రెస్ మారింది, ఎట్లా ఏమైనా మార్పు కనిపిస్తుందా వ్యవసాయంలో క్షేత్రంలో? మార్పు ఏం లేదు. ఇంతకుముందు పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది పరిస్థితి, ఘోరంగా ఉంది. చేంజ్ ఏం లేదు. ప్రజాపాలన అని చెప్పేసి అన్నాడు, ఏం లేదు. ప్రజాపాలన, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏంటి కరెంట్ కష్టాలు ఒకటి. మీరు వ్యవసాయం అంటే ఏ పంటలు ఇస్తారన్నా? మేము వరి సాగు చేస్తాం. వరి సాగు చేస్తారా? ఎట్లా వరికి గిట్టుబాటు ధర కావచ్చు, బోనస్ 500 కావచ్చు ఇస్తా అన్నాడు. అవును, అయితే ఆల్రెడీ కొంతమంది రైతులు కోసేసి కళ్ళల్లో ఆరబోసారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏమి ఏర్పాటు చేయలేరు. ఒక పక్క వర్షాలు వస్తాయేమని చెప్పేసి భయపడుతున్నారు. వెంటనే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మా యొక్క ఒడ్లు తీసుకొని ఈయన ఏదైతే మాట ఇచ్చిండో గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే కరెంట్ పోతుందని చెప్పేసి అంటారు, వాస్తవం? 100% అది కరెంట్ పోతుంది. కరెంట్ కడిగేస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి అంటారు. అదంతా ఉట్టి మాట, అది ఉట్టి మాట. రైతులు ఎదుర్కొనే కష్టాలు ప్రయత్నం చేసిన కరెంట్ వాళ్ళకి కరెక్ట్ రెస్పాన్స్ ఏమి ఉంటలేదు దగ్గర. అంటే రైతులకు ఏం మేలు జరగలేదు ప్రభుత్వంలో, ప్రజాపాలన ఏం లేదు, మేలు జరిగింది ఏం లేదు. ఓకే, మీ పార్లమెంటుకు గతంలో రేవంత్ రెడ్డి ఉండే కదా మీకు ఎంపీగా? అవును. ఎట్లుండే ఆయన పరిపాలన, ఎట్లుండే? ఏం లేదు, ఆయన ఎలక్షన్ టైంలో ఒకసారి వచ్చిండు, తర్వాత మళ్ళా మధ్యలో 5 ఏళ్లలో ఒకసారి ఏదో పక్క విలేజ్ ముడింతలపల్లి పోయినప్పుడు ఆయన చూసినాము. తర్వాత మేము ఆయన అసలు చూసిన పనపోలేదు. అంటే ఎంపీగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏమున్నా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్, ఇది అడపదడప స్టేట్ ఫండ్స్ తప్ప అక్కడ నుంచి ప్రత్యేకంగా ఎంపీ నిధుల కింద చేసింది అయితే ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్లమెంట్ మహేందర్ రెడ్డి వస్తుంది, రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, ఈటల రాజేందర్ బీజేపీ నుండి వస్తుంది. అవును, ఈ ముగ్గురిట్లలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుని రాగి లక్ష్మారెడ్డి గురించి ఏం చెప్తారు? రాగిడి లక్ష్మారెడ్డి అంటే అంత ఎవరికైతే తెలియదు పెద్దగా. కాంగ్రెస్ కోసం సునీత మహేందర్ రెడ్డి అంటే ఒకప్పుడు ఏదో కొద్దిగా పేరు వినబడ్డది, కానీ ఆమె ఇక్కడ ఏం తిరగలేదు. ప్లస్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ప్రజల కష్ట సుఖాలు ఏం తెలుసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో ఆమెను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి, ఆమెను ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర సీఎంగా మా ఎంపీ అభ్యర్థిగా మా ఇద్దరి భాగంలో ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దృష్టిలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు దృష్టిలో ఉన్నాయి చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా. సపోర్ట్ కాదు, ఆయనకు మంచి వక్త, ప్రశ్నించే గొంతు ఉందని చెప్పేసి పార్టీలకు అతీతంగా గెలిపించినాము. ఆయన గొంతే వినిపించలేడు, ఆయన అభివృద్ధి ఏం చేయలేడు. ఆయన ఎంపీ గెలిచి మన ఈ పిసిసి అధ్యక్ష పదవి గెలుచుకున్నాడు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి అయింది తప్ప ప్రజలకు దీనివల్ల ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈటల రాజేందర్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఈటల రాజేందర్ గారి కోసం మాట్లాడితే ఆయన ఒక అన్ని ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. గత 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు చేసిండు. ప్లస్ ఉద్యమ టైంలో కూడా మంచి ఉద్యమం చేసేసి తెలంగాణ రావడానికి కృషి చేసిన వ్యక్తి. మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు, కూతవేటు దూరంలో ఉంటాడు. మేము ఒక 10 మినిట్స్లో ఆయన పోయి కలవగలుగుతున్నాము. మేము ఎన్నో సందర్భాల్లో పోయేసి ఆయన కలిస్తే కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. మేమందరం కూడా ఈటల రాజేందర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. మేము కూడా చాలామందికి చెప్పి ఈటల రాజేందర్ గెలుపు కోసమే కృషి చేస్తున్నాం. ఈటల రాజేందర్ మీద గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి, అవన్నీ అంటే ఇదే ప్రాంతంలో భూములు కబ్జా చేసినని చెప్పేసి అన్నారు. ఈ ఆరోపణలు అంటే ఈ రాజకీయంలో ఎవరైనా ప్రజా మన్నన పొందుతుంటే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. అవి నిజమైనవి కావు. మున్సిపల్లి మీకు దగ్గరలోనే ఉంది కదా. అవును, గతంలో కేసీఆర్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ నుండి ప్రారంభించింది. అవును, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం ఏమైనా చూపియదా? కేసీఆర్ ఏదైతే విలేజ్లో ప్రారంభించిన ఆ విలేజ్కి ఇంతవరకు నచ్చలేదు ధరణి. అక్కడ ఎంతోమంది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు రావట్లేదు. రైతులు చనిపోయినప్పుడు కేసీఆర్ ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతు బీమా రాలేదు.
ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా ఒక గ్రామానికి లక్ష ఇయ్యలేక చాలామంది రైతులు ఇప్పటికీ ఎన్ని అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఒక 10 గుంటలు భూమి అమ్ముకొని అమ్మాయి పెళ్లి చేద్దామన్నా ఆ లక్ష్మాపూర్ ఊరు పేరు చెప్తేనే భూములు కొనడానికి ఎవరు రావట్లేరు. ఓకే ఎందుకంటే వాస్తవంగా దానికి లక్ష లేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చివరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈటల రాజేందర్ గారు 100% గెలుస్తున్నారు. ఈటెల రాజేందర్. ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు అన్న? బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి? బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి? డల్గా ఉందా ఇప్పుడు డల్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డల్ అయిందా? అంటే కేసీఆర్ ఓట్లేనా ఇట్లా డల్? కేసీఆర్ పోవాలి కానీ జర మార్కెట్ డల్గా ఉంది. కొత్తగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఓకే అన్న. పార్లమెంట్ గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా మార్పు కనిపిస్తుందా? ఏం మార్పు ఏం లేదు, అట్లనే ఉంది. ఏ రేంజ్ అంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇవన్నీ పెట్టిన ప్రయాణం అయితే ఇచ్చింది కానీ మహిళలకు ఏం ప్రయోజనం ఉంది? ఆటో వాళ్ళకి నష్టం కలిగించింది, వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. రైతులకు రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, ఇప్పటివరకు నేను వచ్చలేదు. డిసెంబర్ 9 తారీఖు చేస్తాను, ఇప్పటివరకు దగ్గర దగ్గర 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇప్పటివరకు దానికి పట్టించుకునేదే లేదు. మళ్ళీ ఆగస్టు 15 అంటుంది. మళ్ళీ ఆగస్టు 15 తర్వాత మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ అప్పుడు కూడా వాయిదా వేసి ఇవే మాటలు కళ్ళబొల్లి మాటలతో టైం పాస్ చేస్తాం అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మీకు ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎట్లుండే ఆయన పరిపాలన? ఎట్లుండే? ఎంపీగా ఉన్నాడు అప్పుడు ప్రశ్నించే గొత్తు కానీ ప్రజలందరూ ఆయన సపోర్ట్ చేసి గెలిపించారు. కానీ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా పార్లమెంట్కి వచ్చి పట్టించుకున్న సమస్యలు కానీ ఏమున్నాయని పట్టించుకోలేదు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లలో? ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డి ఏమంటుండే, నేను లోకల్ అని చెప్పేసి అంటున్నాను. ఆయన గురించి ఏం చెప్తాను? రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందన్న పడవాలి లేదా అయ్యా? సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి నా సిట్టింగ్ సీటు ఇది కాపాడుకుంటాను రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకుంటుండే. ఓకే, ఆమె జడ్పీ చైర్మన్ నుండి వాళ్ళు ఏం అభివృద్ధి చేసారు ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకి పోయి కండువాలు మార్చుకునే వాళ్ళు ప్రజల గురించి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ సమస్యలు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు. వేరే పొద్దుగా కాంగ్రెస్ పార్టీ పట్టుకోలేదని చాలా మంది అంటారు. కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం మళ్ళీ వేరే పార్టీలో పోతారు. అట్లా వాళ్ళు ఎట్లా సాధ్యమైతే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు వాళ్ళ మాట. ఈటల రాజేందర్ 100% గెలుస్తాడు, గెలిచి తీరుతాడు 100%. ఎందుకు? ఎందుకంటే అంటే చాలా ఇప్పుడు గతంలో గ్యాస్ పార్టీలో ఉన్నా కానీ అందరి పార్టీలతో కలిసి ఉండేవాడు, అందరు పనులు చేసేవాడు. ఈ మంత్రి ఆ మంత్రి అని కాకుండా పలానా పార్టీ ఎమ్మెల్యే అని కాకుండా అందరికీ అన్ని సహకారాలు చేసింది. అని చాలా అభివృద్ధి చేసింది. అందులో లోకల్ క్యాండిడేట్. కానీ మొన్న ఏదైతే పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో 2 చోట్ల ఓడిపోయింది కదా, ఇంత పెద్ద పార్లమెంట్ లో గెలిచే అవకాశం ఉంటుందా? ఓడిపోయినా అక్కడ సెంటిమెంట్ అక్కడ ఓడిపోయింది అంతే కానీ ఆయన కావాల్సుకొని అది గెలిపోయి కాదు. నేను చచ్చిపోతా అని నా ఫ్యామిలీతో మొత్తం కిరోసిన్ ఊరుకొని సూసైడ్ చేసుకుంటామంటే ప్రజలకు ఎవరికైనా సింపతి కలుగుతుంది. అయ్యో మన బిడ్డ చచ్చిపోతే ఎట్లా అని ఒక సింపతితో ఉంటది. ఆ విధంగా ఓడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది అక్కడ చాలా బాధపడుతుంది, అక్కడ ఓడగొట్టుకున్నాను. మీకు 100% గెలిపించుకుంటారు. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కానీ బీజేపీ అంటారు. నరేంద్ర మోడీ గారు చరిస్మా చూపిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చాలా అభివృద్ధి చేశారు అంటారు. చిన్నగా తెలియని ముసలి అడిగినా కానీ అది ప్రచారంలో అక్కడెక్కడ చూస్తుంటాను. చిన్నలు అది కరపత్రాన్ని పట్టుకొని కూడా నరేంద్ర మోడీ గారి ఎన్నికలని మాట్లాడుతారు అందరూ. అంటే అంత ఎన్నికలే నరేంద్ర మోడీ పేరు మీద అయిపోయింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో గెలుస్తారంట ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.